హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. నా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ప్రతి ఇయర్ కూడా మీకు చూపించినట్టు ఉంటుంది, నాకు కూడా ఒక స్వీట్ మెమరీ కింద ఉంటుంది అన్నట్టు ప్రతిదీ కూడా షూట్ చేస్తాను. సో ఇయర్ 2025 మా రాఖీ పండుగ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. యాక్చువల్లీ చెప్పాలంటే ఇయర్ రాఖీ పండుగ మేము చేయమేమో అని అనుకున్నాము, ఎందుకంటే మా తమ్ముడు జాబ్ పర్పస్ మీద అవుట్ ఆఫ్ వెళ్ళాలి. సో అది ఇయర్ ఇప్పుడు లక్కీలీ అవ్వలేదు ఇంకా. సో నెక్స్ట్ ఇయర్కి ఉంటాడో ఉండడో తెలియదు. మా తమ్ముడికి ఎప్పుడు రాఖీ పండగకి ఈ మధ్య నుంచి స్టార్ట్ చేసాంలేండి, వాడికి ఇష్టమైనది చేద్దాము స్వీట్ అని చెప్పి. సో లాస్ట్ ఇయర్ అలాగే బ్రెడ్ హల్వా ఇవన్నీ చేసాంనా. ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే చేశాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోటీస్ విత్ పొటాటో కర్రీ చేశాను. ఇంకా మార్నింగ్ నుంచి ఖాళీ లేదనమాట. సో ఇంకా గబగబా చపాతీలు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి టైం పడుతుంది కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అన్నీ క్లియర్ చేసుకున్నాం. దానికి తగ్గట్టు మేడ్ హౌస్ హెల్పర్ రాలేదనమాట. ఆమె కూడా రాఖీలు కట్టడానికి వెళ్ళింది. 2 days రానని చెప్పింది. ఇంకా పని మొత్తానికి ఎక్కువైపోయింది. సో లక్కీలీ ఇంకా మా అమ్మ అక్క వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వర్క్ తలొక చేసేసి మొత్తం పని అంతా అయితే అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయాం. అయిపోయినాక ఫస్ట్ అయితే తక్ష్వీతో రాఖీ కట్టిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. తర్వాత మేము మా తమ్ముడు కట్టిద్దాం అనుకున్నాం. సో తక్ష్వీకి అయితే ఒక అన్నయ్య ఉన్నారు, అన్నయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకా రాఖీ అయితే కట్టి తర్వాత ఇంకా మా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే ఆ విధంగా జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ స్కిప్ టిల్ ది ఎండ్ చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఈ విధంగా ఈ ఇయర్ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. సింపుల్గానే జరుపుకున్నాము. సో అందులోనే ఒక మంచి హ్యాపీనెస్ ఫీల్ ఉంటుంది కదా అందరికీ. సో ప్రతి ఇయర్ కట్టి ఒక ఇయర్ మిస్ అయిపోతేనే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇయర్ అట్లా కాకుండా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఇక దాని తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత సమ్ ఫొటోస్ అండ్ అవన్నీ తీసుకున్నాక లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఆ రోజు సాటర్డే, బట్ స్టిల్ తమ్ముడికి ఇష్టమైంది చేయాలి కాబట్టి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. సో నేనైతే బిర్యానీ చేస్తున్నాను అండ్ అక్క అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది. ఇక తమ్ముడు అయితే కర్రీ చేస్తాను అన్నాడు అనమాట. అందరూ అనుకుంటారు తమ్ముడు కోసమే చేస్తూ తమ్ముడే చేయడం ఏంటి కర్రీ అని. మేము చెప్పినా వినలేదండి, మా తమ్ముడే కర్రీ చేస్తానని ఫిక్స్ అయ్యాడనమాట మా కోసం అని చెప్పి. ఇంకా వాడే వండాడు, నేను ఇంకా బిర్యానీ అయితే చేశాను. మీరు ఈ ఇయర్ రాఖీ పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇన్స్టాగ్రామ్ మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో ఇన్ మై ఇన్స్టాగ్రామ్, స్క్రీన్ మీద ఇస్తే చూడండి. దాని తర్వాత ముగ్గురం కూడా ఏదో ఒక పనిలో అయితే చాలా బిజీగా ఉన్నామన్నమాట. అక్క కటింగ్ సెక్షన్, నేను బిర్యానీ సెక్షన్,
తమ్ముడు చికెన్ సెక్షన్లో ఉన్నాడు. ఇక ముగ్గురం కూడా మేము చాలా టైం స్పెండ్ చేసుకుంటూ బోలెని కబుర్లు అయితే చెప్పుకున్నాము. వేరే వేరే టాపిక్స్, ఎవరెవరో టాపిక్స్ మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకున్నాం అనమాట. సో సరదాగా అట్లా గడిచింది. ఇంకా ఇంకో పక్క నుంచి సాంగ్స్ అయితే పెట్టుకుని చిల్ అవుతున్నాం. సో కిచెన్లో నుంచి బెడ్రూమ్కి వచ్చినప్పటికి ప్రశాంతంగా అనిపించింది. బట్ అమ్మ ఏసీ ఆఫ్ చేసింది అనమాట. సో ఇంకా నాకు కోపం వచ్చింది, ఫుల్ స్వెట్తో ఉన్నా. నేను ఎండ కూడా చాలా బీభత్సంగా ఉంది కానండి రాఖీ పండుగ రోజు. సో ఆ డ్రెస్సెస్తో ఇంకా కుకింగ్ అది చేస్తున్నామేమో, ఇంకా విపరీతమైన కోపం వచ్చింది ఏసీ ఆఫ్ చేయగానే. ఇంకా అమ్మ చాలా సీరియస్ అయిపోయాయి అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా ఏసీలోనే ఉన్నామన్నమాట. ఇంకా మొత్తం అగైన్ ఫ్రెష్ అయిపోయి ఇంకా మా యూనిఫామ్ సెక్షన్స్లో వచ్చేసాం, కంఫర్ట్ డ్రెస్సెస్లోకి వచ్చేసి. ఇక దాని తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. లిటరల్ లంచ్ వచ్చేసి 3 to 4 మధ్యలో చేసామనుకుంటా, సరిగ్గా ఐడియా లేదు. ఎందుకంటే వంటే చాలా లేట్ అయిపోయింది మాకు. మేము రెడీ అయ్యేటప్పటికి, రాఖీ కట్టినప్పటికి ఫుల్ లేట్ అయిపోయింది. ఇంకా వంట కూడా లేట్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి అగైన్ స్టేటస్ పెట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవడం, ఇట్లా అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ గైస్. అండ్ సమ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వ్లాగ్తో అగైన్ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే ఈ వీడియోనే కాదండి, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసినాకనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.